Yeah, hi friends. Today we are learning about OData. Um, OData adapter గురించి నేర్చుకుందాం in this video. Um, in SAP CPA, the OData adapter facilitates communication with OData services, allowing for both sending and receiving data in Atom or JSON format. Uh, it is the key component for integrating system that expose data via OData APIs. We have the two types of adapters in OData. One is sender, second is receiver. Like ఇది OData ఎందుకంటే మేజర్ గా మనకు టూ టైప్స్ ఆఫ్ అడాప్టర్స్ ఉంటాయి. ఓపెన్ డేటా అన్నమాట. ఓ డేటా అంటే ఓపెన్ డేటా. అండ్ ప్రోటోకాల్ వచ్చేసి ఓపెన్ డేటా ప్రోటోకాల్, ఓ డేటా ప్రోటోకాల్ అని ఉంటుంది. స్టాండర్డ్ ఫర్ యాక్సెసింగ్ మ్యానిపులేటింగ్ డేటా. అండ్ మెసేజ్ ఫార్మాట్స్ వచ్చేసి ఆటమ్ అండ్ జేసన్ మెసేజ్ ఫార్మాట్స్ ఇది యూస్ చేసి డేటా ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. And success factor integration. Specifically, the success factor OData adapters allowing for communication with success factor system using the OData protocol, connecting OData entities with the system, like success factor systems కి కనెక్ట్ చేయడానికి, ఆ డేటా గెట్ చేయడానికి అండ్ పోస్ట్ చేయడానికి OData యూజ్ చేస్తారు. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. యాక్చువల్లీ మనకి ఏంటంటే నార్త్ విండ్ అని ఒక ఫ్రీ సర్వీస్ లైక్ ఫ్రీ నార్త్ ఓడాటా సర్వీస్ ఉంది. నార్త్ విండ్ ఓడాటా. ఓకే. సో ఇది యూజ్ చేసి మనం ఓడాటాని ఎలా కాల్ చేయాలి, అంటే ఈ డేటాని మనం ఎలా తీసుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ఓకే. సో ఇన్ దిస్ సినారియో ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఓడాటా అడాప్టర్ అండ్ ఐఫ్లో క్రియేట్ చేస్తున్నాను యాక్చువల్గా. ఐఫ్లో తీసుకుంటున్నాను ఓడాటా. సో ఇక్కడ ఒక డేటా అడాప్టర్, ఓ డేటా ఐఫ్లో తీసుకుంటాం అనమాట మనం చూపించడం కోసం. ఇది ఎడిట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు వచ్చేసి హెచ్టిటిపి కాల్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఇక్కడ ఇది కాల్ చేసినప్పుడు మనకు ఓ డేటా నుంచి డేటా తీసుకొచ్చి రిక్వెస్ట్ చూపిద్దాం అనమాట. సో ఇక్కడ ఎక్స్టర్నల్ కాల్ రిక్వెస్ట్ రిప్లై యూజ్ చేస్తున్నాను. ఒక రిక్వెస్ట్ రిప్లై తీసుకుంటున్నాను. రిసీవర్ ఏంటంటే ఇక్కడ ఇది ఓ డేటా. ఈ రిసీవర్ మనకి ఏంటంటే ఇక్కడ నార్త్ విండ్ సిస్టమ్ అనమాట ఇది యాక్చువల్గా. సో ఇన్ దిస్ కేస్ వీఆర్ యూజింగ్ ది రిసీవర్ యాజ్ ఎ నార్త్ విండ్ సర్వీసెస్ అనమాట. సో ఇక్కడ నేను కనెక్ట్ చేసి ఓ డేటా తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఓ డేటా తీసుకోండి. యా. సో V2 బేసికల్లీ V2 అండ్ V4 అని ఓడాటాలో రెండు ఉంటాయి. మేజర్ ఇన్ సమ్ కేసెస్ ఇంటర్ స్కూల్లో మనకి డిఫరెన్సెస్ ఏంటని అడుగుతారు. సో ఇది ఒకసారి ఎక్స్ప్లోర్ అవ్వండి. V2 అంటే ఏంటి, V4 అంటే ఏంటి. ఇది అడ్వాన్స్ వెర్షన్ అనమాట. V4 అంటే V2కి లైక్ ఇట్ ఈస్ ద మోర్ ఫ్లెక్సిబుల్ దెన్ ద V2 అండ్ ఆల్సో సమ్ ఫిల్టరింగ్ ఆప్షన్స్ ఇలా ఎక్కువ ఉంటాయి దీంట్లో V4లో. సమ్ ఫీచర్స్, ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఒకసారి మీరు చూడండి. బట్ కరెంట్లీ వీఆర్ యూజింగ్ ద V2 అనమాట. V2 తీసుకుంటున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే కాన్ఫిగర్, ఫస్ట్ హెచ్టిటిపి కాన్ఫిగర్ చేసుకుందాం. ఓడాటా ఏపీటీఆర్ ఓడాటా అడాప్టర్ తీసుకుంటాం. వెబ్సైట్ అన్చెక్ చేయండి. సో కనెక్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకు అడ్రస్ అనమాట. ఇది ఈ ఓడాటా సర్వీస్ ఒక అడ్రస్ ఇది.
సో, ఈ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. ప్రాక్సీ టైప్ ఏంటంటే ఇంటర్నెట్ అన్నమాట. మనం ఇంటర్నెట్ తీసుకుంటున్నాం. ఇక్కడ యాక్చువల్‌గా ఆన్ ప్రిమిసెస్ అని ఉంటది. ఆన్ ప్రిమిసెస్ అంటే ఆహ్, లైక్ పిఓ పిఓ కనెక్ట్ చేయడానికి ఆ పిఏపిఓకి పుష్ చేయడానికి డేటా ఆన్ ప్రిమిస్ సిస్టమ్స్ ఉంటాయి కదా! దానికి యూజ్ చేస్తారు ఇది. బట్ ఇక్కడైతే మనం ఇంటర్నెట్ తీసుకోవాలి. ఆథెంటికేషన్ నన్ పెట్టండి. ఎందుకంటే ఇది ఇది ఫ్రీ సర్వీసెస్ అన్నమాట. ఓపెన్ సర్వీస్. సో, ఆథెంటికేషన్ అవసరం లేదు. సిఎస్ఆర్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ చెక్ చేయండి. అండ్ ప్రాసెసింగ్‌లో మనకొచ్చేసి ఇక్కడ క్వెరీ గెట్ చేస్తున్నామనమాట. మనం డేటా గెట్ చేసుకుంటున్నాం కాబట్టి, మనం ఇక్కడ డేటా గెట్ చేసుకొని చూపిద్దాం అనుకుంటున్నాను. సో, ఇది క్వెరీ వచ్చేసి గెట్ క్వెరీ అనమాట. అండ్ ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనకి రిసోర్స్ పాత్. సో, ఇక్కడ స్టెప్ దగ్గరికెళ్తే ఇక్కడ స యాహ్! ఇక్కడేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ ఉంటాయన్నమాట. ఆహ్, ఎంటిటీస్ అండ్ లెవెల్స్ కూడా ఉంటాయి. ఈ లెవెల్స్ ఏంటంటే ఆహ్, ఇప్పుడు ఏదన్నా ఒక డేటా తీసుకున్నామనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ డేటా తీసుకుంటే, ఎంప్లాయీస్‌లో లెవెల్స్ ఉంటాయి మళ్ళీ. సో, ఇక్కడ ఇక్కడ చూసారంటే ఈ లెవెల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ మనం ఏ లెవెల్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ లెవెల్ దాకా వెళ్తాయి ఇవి. సో, ఇక్కడ చూడండి ఇక్కడ ఎంప్లాయీస్ 1 అని ఉందా? ఎంప్లాయీస్ 1లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ ఇగో ఎంప్లాయీ 1, ఎంప్లాయర్ 1 అలా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి. సో, మనం ఏంటంటే 0 పెట్టుకోండి ఇక్కడ. సో, ఇక్కడ ఆల్ ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకోండి. మనకు ఆల్ ఫీల్డ్స్ కావాలంటే ఆల్ ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరేట్ ఎక్స్ఎంఎల్ స్కీమా డెఫినిషన్ అంటే ఇది యూజ్ చేసుకొని మనకి ఇది చెక్ చేస్తే మనకి ఇది స్కీమా ఉంటది కదా! ఎక్స్ఎంఎల్ స్కీమా ఉంటది. ఆ స్కీమా కూడా మనకి జనరేట్ అయ్యి ఇస్తదనమాట ఇక్కడ. సో, ఈ స్కీమా యూజ్ చేసి మనం ఎక్కడైనా లైక్ మ్యాపింగ్స్ గాని, లైక్ కన్వర్టర్స్ యాక్చువల్లీ మ్యాపింగ్‌కి యూజ్ చేస్తారు ఎక్కువ ఇది. ఎందుకంటే మనకి ఇది యూజ్ చేసి మ్యాపింగ్ చేయొచ్చు. అంటే ఆహ్ ఈ డేటాని యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్ కింద మార్చి టార్గెట్ సిస్టమ్‌కి వేరే పంపించాలంటే ఈ స్కీమాని యూజ్ చేసుకుంటారనమాట. సో, ఇక్కడ చెక్ చేసుకుంటే ఆహ్, ఆహ్, ఈ యొక్క స్కీమా కూడా మనకొస్తదనమాట. ఓకే. అండ్ ఈ టాప్, స్కిప్ అన్నది తర్వాత చూద్దాం. టాప్ అంటే ఏం లేదు. జస్ట్ మనకేంటంటే ఇప్పుడు ఈ ఎంటిటీస్ ఉంటాయి కదా! అయి టాప్ 3 అని పెడితే టాప్ 3 ఎంటిటీస్ వస్తాయి. లేదంటే స్కిప్ చేస్తే ఇప్పుడు ఏయన్నా మనకి 4 స్కిప్ చేస్తే ఫోర్త్ వన్ స్కిప్ అవుతది. అలా ఈ టాప్ అండ్ స్కిప్ యూజ్ అవుతదనమాట. అండ్ స్టెప్ 3కెళ్తే ఇక్కడ మనకేంటంటే కాన్ఫిగర్ ఫిల్టర్ అండ్ సార్టింగ్ ఇక్కడ ఆహ్, ఫిల్టర్ ఆహ్, ఫిల్టర్స్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సార్టింగ్ లైక్ అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్స్ ఇలా ఫిల్టర్స్ చేసుకోవచ్చు. సో, ఓడేటాలో ఈ ఫీచర్స్ ఉంటాయన్నమాట. సో, ఓకే క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయండి. సో, ఇక్కడేంటంటే మనకి క్వెరీ వస్తదిక్కడ. సో, ఈ క్వెరీ అన్నది మనం డైనమికల్‌గా కూడా ఇవ్వచ్చు. బట్ అది నేనిక్కడ చూపెట్టట్లేదు. సో, మీరు కన్‌ఫ్యూజ్ అవుతారని చెప్పి. సో, ఇక్కడ క్వెరీస్ కూడా మనకి ఇక్కడ డైనమికల్‌గా ఇవ్వొచ్చనమాట. ఇక్కడ చూసారా కంటెంట్ టైప్ యాటమ్ వచ్చింది. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ అలో చేస్తది. యాటమ్ ఆర్ జేసన్ అనమాట. ఆహ్, పేజ్ సైజ్, రిక్వెస్ట్ హెడర్స్ ఇవన్నీ ఒకసారి ఆహ్, ఇయన్నీ అవసరం లేదు మనకి యాక్చువల్‌గా. సో, నౌ వి కెన్ డిప్లాయ్ చేద్దాం. సో, డిప్లాయ్ అయింది. యాహ్! డిప్లాయ్ అయింది. సో, మనకిప్పుడు
సో ఇప్పుడు ఇది సంథింగ్ యూఏలో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఇది మానిటర్ రావట్లేదు అనమాట. సో ఇక్కడ మనం ఇది తీసుకుందాం, నో ప్రాబ్లం. సో పోస్ట్ మ్యాన్ ఇదైతే హిట్ చేస్తే మనకి డేటా రావాలన్నమాట. సో ఇక్కడ బేస్ యూఆర్ఎల్ ఆల్రెడీ ఉంది కాబట్టి, సారీ, ఓ డేటా తీసేసి ఇక్కడ ఓ డేటా అడాప్టర్ అని పెట్టండి. సో అథెంటికేషన్ వచ్చేసి సేమ్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను అథెంటికేషన్. జస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే హాయ్ అని ఇద్దాం. సో హిట్ చేస్తే ఏమవుతుంది సో చూసారా, ఎంప్లాయీస్ డేటా వచ్చేసింది. చాలా సింపుల్ గా ఎంప్లాయీస్ డేటా వచ్చేసింది. సో ఈ ఫీల్డ్ ఎంప్లాయీస్ డేటాలో ఇన్ని ఉన్నాయన్నమాట. సో సో చూసారా ఇక్కడ ఎంప్లాయీస్ డేటా వచ్చింది అనమాట. అలాగే మనకి ఏంటంటే ఇక్కడ సో మనకి ఏ డేటా కావాలన్నా తీసుకోవచ్చు ఇక్కడ ఎంటిటీస్ లో. సారీ, ఓ డేటాలో ఈ ప్రాసెసింగ్ లోకి వెళ్ళి నాట్ ఓన్లీ ఎంప్లాయీస్ డేటా, ఇప్పుడు మనం వేరే డేటా తీసుకుందాం, లైక్ ప్రొడక్ట్ డేటా. సో ఇక్కడ ప్రొడక్ట్ డేటా తీసుకోవచ్చు. సో ప్రొడక్ట్స్ తీసుకుంటే ఆల్ ఫీల్డ్స్ చెక్ చేసుకుంటే, సో ఫినిష్ చేద్దాం. సో డిప్లాయ్, అగైన్ వీఆర్ డిప్లాయింగ్. సో ఇక్కడ చూసారు ఇక్కడ ప్రొడక్ట్ డేటా వచ్చింది. సో మనకి ఎన్ని ఉన్నాయంటే ప్రొడక్ట్, సో ఇవన్నీ ప్రొడక్ట్ డేటా అనమాట. ఇదంతా ప్రొడక్ట్స్ డేటా వచ్చింది. సో XML, యా, చూసారు ఇక్కడ ప్రొడక్ట్స్ డేటా, ఎంత ప్రొడక్ట్స్ డేటా ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ. సో వీ హ్యావ్ ప్రొడక్ట్ ఐడి 77, 76, మొత్తం టోటల్ 77 ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఫిల్టరింగ్ అలా యూజ్ అవుతుంది చూద్దాం. సో సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఆల్ ఫీల్డ్స్, టాప్ 10 మాత్రమే తీసుకుంటున్నాను ఇక్కడ నేను. సో ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. టాప్ 10 తీసుకొని డిప్లాయ్ చేస్తున్నాను మళ్ళీ. సో ఇక్కడ సో చూసారా, టాప్ 10 వచ్చినాయి అనమాట. ఇలా ఫిల్టరింగ్ ఇలా మనం ఎన్ని ఎంటిటీస్ కావాలంటే అన్ని తెచ్చుకోవచ్చు ఇక్కడ యూజ్ చేసి. సో అండ్ ఇక్కడ టాప్ 20 ఇస్తున్నాను. ఇక్కడ స్కిప్ 5 అనమాట. 5 స్కిప్ చేద్దాం, అసలు ఏమొస్తుందో చూద్దాం డేటా. సో నో, అగైన్ వీ కెన్ డిప్లాయ్. చేశాను, యా. సో చూసారు ఇక్కడ 15. సో
సో, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ స్కిప్ అయిపోతదనమాట. ఫస్ట్ ఇక్కడ మనకేంటంటే ఫస్ట్ స్కిప్ ఎగ్జిక్యూట్ అవుతది. తర్వాత ఆహ్, హ్మ్, టాప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. సో, ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ 5 స్కిప్ అయిపోయినాయి. తర్వాత నుంచి 6 నుంచి టాప్ టాప్ 20 వచ్చినాయన్నమాట. సో, ఇలా ఇలా ఎగ్జిక్యూట్ అవుతది. స్కిప్ అండ్ టాప్ పెడితే మనకి ఈ టైప్‌లో ఎగ్జిక్యూట్ అవుతది. సో, ఇక్కడ స్టెప్ 3 నొక్కితే మళ్ళీ ఇక్కడ అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్స్ వస్తాయి. తర్వాత సెలెక్ట్ ఫీల్డ్స్, ఫిల్టర్ బై, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ థాన్, ఇలా మనం ఏదైనా ఫిల్టరింగ్, సార్టింగ్ ఇక్కడ యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇన్‌కేస్ ఇక్కడ కూడా మనం ఎండ్ పెట్టుకోవాలన్నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఇక్కడ మనం చేసుకోవచ్చనమాట. సో, ఇది ఇదేంటంటే నార్త్ విండ్ యూజ్ చేసి మనం చేసాం ఇది. సో, వి హావ్ ద ఫ్రీ వెర్షన్ ఆఫ్ నార్త్ విండ్ అనమాట. సో, అర్థమైంది కదా! ఓడాటా చాలా సింపుల్‌గా ఓడాటా నుంచి తీసుకొని మెజారిటీ ఆఫ్ ఏంటంటే ఇది ఓడాటా ఎప్పుడైనా ఇది ఎస్/4హనాస్ కానీ, ఈసీసీ సిస్టమ్స్ కానీ కనెక్ట్ చేయడానికి, లేదంటే థర్డ్ పార్టీ సిస్టమ్స్ ఉంటాయి. ఓడాటా సిస్టమ్స్. థర్డ్ పార్టీ సిస్టమ్స్ కూడా కొన్ని సిస్టమ్స్ ఓడాటా ప్రొవైడ్ చేస్తాయన్నమాట. సో, మనం ఈ డేటా తెచ్చుకోవచ్చు దీని నుంచి ఓడాటా యూజ్ చేసుకొని. సో, ఈజీగా మన డేటాని మ్యాపింగ్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసి. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్‌లో సిపిఐ మీద చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఓడేటా అడాప్టర్. సో, క్వాంటిటీ ప్రాక్టీస్ చేయండి ఎక్కువ. సో, ఈ ఓడేటా అడాప్టర్ మీద. దిస్ ఈజ్ ఫ్రెండ్స్ ఓవరాల్ ఓడేటా అడాప్టర్ గురించి. సో, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఎనీ ట్రైనింగ్స్ ఆర్ సపోర్ట్, యూ కెన్ కాల్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ మెసేజ్ చేసినా వి కెన్ రెస్పాండ్ అనమాట. సో, దిస్ ఈజ్ ఫ్రెండ్స్ ఓడేటా అడాప్టర్ గురించి. ఓకే.